దళిత జాతి ప్రత్యేకంగా మాదిగ జాతి ఉలిక్కిపడినటువంటి రోజని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందినటువంటి టిఎం రమేష్ గారు నాకు విద్యార్థి దశ నుంచి కూడా సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏఎస్ఎఫ్ఐలో స్టూడెంట్ ఫెడరేషన్లో పనిచేస్తున్నప్పుడు కూడా నాతో సన్నిహితంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి తరుణంలో ఒక ఉద్యమ స్ఫూర్తిని, ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన విధానాన్ని నింపుకొని ఈరోజు వెనకబడిన వర్గాలైనటువంటి దళిత పీడిత వర్గాల కోసం తన వంతు బాధ్యతగా ఆయన తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ ఎక్కడైతే మాదిగల మీద కానీ, మాలల మీద కానీ, ఎస్టీల మీద కానీ, అక్కడక్కడ బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తున్నటువంటి సందర్భం, మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో తన సొంత గ్రామంలోన, బొందిమడుగుల గ్రామంలోన జరిగినటువంటి ఇష్యూ, ఏమి ఇష్యూ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నా. ఒకటి, ముస్లిం అబ్బాయి మరి బీసీ బోయ అమ్మాయికి సంబంధించినటువంటి వారిని ప్రేమించడం జరిగింది. ప్రేమించిన తర్వాత మరి వాళ్ళ మధ్య అంటే గొడవలు జరిగినాయి. గొడవలు జరుగుతున్నటువంటి సందర్భంలోన బీసీల పక్షాన అంటే అమ్మాయి పక్షాన, బాధ్యుతురాల పక్షాన మరి రమేష్ గారు నిలబడడం కూడా జరిగింది. రమేష్ గారు నిలబడమే కాకుండా ఆయన లేని సమయంలోన వాళ్ళు రాజీ చేసుకోవడానికి ప్రయత్నం కూడా జరిగింది. ప్రయత్నం జరిగితే ఇంత జరిగిన తర్వాత, అమ్మాయికి ఇంత అన్యాయం జరిగిన తర్వాత మనం ఊక వదిలిపెడితే ఇంకొకరు కూడా ఈ గ్రామంలో మహిళలపైన అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసేదానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన ఒక అంటే చట్టపరంగా మరి ఆయన ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అంటే బీసీ వర్గాలంతా కూడా ఆయన వైపు నిలబడి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినందుకు ఆయన పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి మరి ముస్లిం అబ్బాయి పైన కేసు పెట్టేయడం జరిగింది. ముస్లిం అబ్బాయి పైన కేసు పెట్టించిన తర్వాత మరి పోలీస్ యంత్రాంగం మరి అంటే విచారణ క్రమంలో 4 దెబ్బలు కొట్టిన తర్వాత దాన్ని కసి పెట్టుకున్నటువంటి మరి ముస్లిం సోదరులు ఈరోజు ఒక పథకం ప్రకారంగా మరి ట్రాక్టర్తో అంటే వాకింగ్ పోయి తిరిగి ఇంటికి వస్తున్నటువంటి మరి బొందిమడుగుల టిఎం రమేష్ను అతి కిరాతకంగా మరి అంటే ట్రాక్టర్తో గుద్ది మరి ఆయన కిందికి పడిపోయిన తర్వాత మరి రాడ్లతోని కట్టెలతోని మరి కొట్టి చంపడం కూడా జరిగిందనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే రమేష్ని మనం తీసుకురాలేం. రమేష్ యొక్క ఆశయాలని మనము కొనసాగించాల్సిన బాధ్యత ఉద్యమకారులపైన ఎంతైనా ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్నలారా, పత్తికొండ ప్రాంతంలోన మరి రాజకీయ కుట్రలు జరుగుతున్నాయి, పోలీస్ యంత్రాంగ కుట్రలు జరుగుతున్నాయి, అదేవిధంగా కొంతమంది అధికారుల కుట్రలు కూడా జరుగుతున్నాయి. అక్కడ ఆ ప్రాంతంలోన అంటే ఈ ఉద్యమాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి కూడా పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజకీయ నాయకులు అదేవిధంగా మరి అధికారులు మన మధ్య ఉద్యమకారుల మధ్య చిచ్చులు పెడుతున్నారు. అంటే మనం ఏ విధంగా విభజించాలి, ఏ విధంగా వీళ్ళని విభేదించాలి, ఏ విధంగా వీళ్ళని హత్యలు చేయాలనే కుట్ర జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరము మనందరి పైన ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి రమేష్ పైన జరిగినటువంటి దాడి, రమేష్ మీద జరిగినటువంటి దాడిగా మనము అనుకోకూడదు. ఇది మాదిగ జాతి యావత్తు మీద, దళిత జాతి యావత్తు మీద జరిగినటువంటి దాడిగా మనం అభివర్ణిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే క్రమంలోనే పోలీసు కుట్రతోని అంటే రాజకీయ నాయకుల కుట్రతోని చిప్పగిరి లక్ష్మీనారాయణ